ఆసియా కప్ ఫైనల్లో క్రికెట్ అభిమానులకు ఒక చారిత్రాత్మక క్షణాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య హై వోల్టేజ్ యుద్ధం మాత్రమే కాదు, ఈ తేదీ భారత క్రికెట్ జట్టుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 28వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని చరిత్ర సాక్ష్యంగా ఉంది. గత 28వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్లలో భారత జట్టు అద్భుతంగా రాణించింది. తొలిసారి 2012లో డిసెంబర్ 28న జరిగిన టీ20 మ్యాచ్ లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడించింది. ఇక ఆ తర్వాత 2022లో జరిగిన ఆసియా కప్ లో భారత్ ఆగస్టు 28న మళ్లీ విజయం సాధించి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ రెండు విజయాలు 28వ తేదీన భారత అభిమానులకు శుభదినంగా మారాయి. ఇప్పుడు సెప్టెంబర్ 28 ఆసియా కప్ లో ఫైనల్లో ఈ తేదీ మాయాజాలాన్ని భారత్ కొనసాగించగలదా లేదా అనే దానిపై అందరి దృష్టి ఉంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అనేది కేవలం ఒక ఆట కాదు, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎడిషన్ లో రెండు జట్ల మధ్య ఇది 3వ మ్యాచ్ అవుతుంది. ఈ ఆసియా కప్ లో రెండు జట్లు గ్రూప్ దశలో అలాగే సూపర్ 4 లో తలపడ్డాయి. అందువల్ల టీమిండియా ఫైనల్లో కూడా గెలిచి ఈ ఆసియా కప్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక ఈ టైటిల్ గెలిస్తే టీమిండియాకు 9వ టైటిల్ అవుతుంది. దీంతో ఈ 9వ టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగి పాకిస్తాన్ ఓడించేందుకు సిద్ధంగా ఉంది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.